హలో. నేను హన్మకొండ నుండి రఘువీర్ని మాట్లాడుతున్నా. రఘువీర్ చెప్పండి రఘువీర్. సో మీరు ఇన్నిసార్లు దాదాపు 53 మిస్డ్ కాల్స్ ఉన్నాయి మీ నెంబర్ నుండి. ఉమ్. హన్మ ఒక్క హన్ హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తారు మీరు? నేను స్టూడెంట్ కానీ మీ ముందు ఒక ప్రాబ్లం చెప్దామని. చెప్పండి. ఆ, ఈ ఫ్రీ కరెంట్ అందరికి ఇస్తలేరు అక్క. ఏమి ఇస్తలేరు నాన్న? ఫ్రీ కరెంట్. ఫ్రీ కరెంటు అందరికి ఇస్తలేరు. ఓకే, ఫ్రీ కరెంట్ ఉందా? 200 యూనిట్లు కదా, ఓన్లీ 200 యూనిట్స్. ఆ 200 యూనిట్స్ కూడా రావట్లేదా మీకు? పెట్టుకున్న అందరికి ఇస్తలేరు, సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళకే ఇస్తుండక్క. మరి సిస్టమ్ అంతా ఆన్లైన్ చేసాము, సో అందరికి ఇస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరు ఎక్కడ? హన్మకొండ నుంచి. హన్మకొండ నియోజకవర్గమా? హన్మకొండ. మీ ఎమ్మెల్యే ఎవరండి? రాజేందర్ రెడ్డి. రాజేందర్ రెడ్డి. ఓకేనా, చాలా థ్యాంక్స్ కాల్ చేసినందుకు. రఘువీర్, చాలా ధైర్యంగా కాల్ చేసావు. సో మీకు కరెంట్ రావట్లేదు, ఐ మీన్ ఉచిత కరెంట్ ఏదైతే 200. అక్క చెప్పండి. మాకు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను కొంతమంది పూర్ వాళ్ళని అడిగితే నాకు తెలిసింది అక్క. వెరీ గుడ్ నాన్న. సో నీ గురించి నువ్వు కాల్ చేయలేదు, కొంతమంది ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఉచిత కరెంట్ రాక, అంతేనా? సెల్యూట్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. రియల్ హీరో అనిపించుకున్నావు. నీ గురించి కాకుండా సో పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉన్నావు. తప్పకుండా ఏమైనా వివరాలు ఉంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్, ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదా నాన్న, సో ఈ నెంబర్కి పంపించండి. మరి వీళ్ళు మీరేం చెప్తున్నారంటే సెలెక్టెడ్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ అనేది వస్తుందంటావు. ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రావట్లేదు మీ ఊర్లో. ఓకే, ఓకే నాన్న. చెప్పండి. మీ గురించి ఒకటి చెప్పాలక్క. మీ లాంటి లీడింగ్ జర్నలిస్ట్లని ఎక్కడ చూడలేదు అక్క నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో అక్క. యా, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను రఘువేణి. ఎవరమ్మా? నేను రఘువేణి. మొన్న ఫోన్ చేసి యా రఘువీర్ చెప్పండి. మీతోటి మాట్లాడిన నెక్స్ట్ తర్వాత వాళ్ళకి కరెంట్ వచ్చేసింది అక్క. మొన్న చెప్పిన. అవునవును, ఆ రోజు కాల్ చేశారు మీరు. మన అదే ఉచిత కరెంట్ రావట్లేదు అని చెప్పారు మీరు. 200 యూనిట్స్ గవర్నమెంట్ ఇస్తుంది, అవునక్క, అది రావట్లేదు అని చెప్పారు మీరు కాల్ చేసి. 2 days తర్వాత వాళ్ళకి ఇచ్చేసిరా? వెరీ గుడ్ నాన్న, గుడ్ న్యూస్ చెప్పినావు. థ్యాంక్ యూ సో మచ్. అక్క చెప్పండి. మీరు ఎప్పుడు ప్రతిపక్షం అండానే ఉండాలక్క. తప్పకుండా తప్పకుండా నాన్న, ఎప్పుడు ప్రతిపక్ష పాత్రే పోషిస్తా డెఫినెట్గా. ప్రజా సమస్యలు చెప్పండి. మీరే నాకు ఇన్స్పిరేషన్ అక్క. మీ మార్నింగ్ ప్రతిసారి మీ న్యూస్ చూస్తా అక్క. న్యూస్ చూస్తా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడు ఇట్లాగే చెప్తా ఉండు. నువ్వు కూడా ఇలాగే నీతిగా నిజాయితీగా లాస్ అవుతా అంటున్నావు కాబట్టి సో ప్రాక్టీస్ చేసి సో నువ్వు కూడా ఇష్యూస్ మీదనే పోరాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీవేస్, ముఖ్యంగా ప్రజావాణిలో ఈ అబ్బాయి 3-4 days బ్యాక్ కాల్ చేశాడండి. కాల్ చేసి ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనేది ఇచ్చిందో ఆ 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వలేదు. మా ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళు వాళ్ళ ఇంటి కోసం అప్లై చేసుకున్నారు. శ్రావ్య గారు, అక్క, వాళ్ళ కోసం అప్లై చేసుకున్నారు, బట్ వాళ్ళకి ఇంకా ఉచిత కరెంట్ అనేది శాంక్షన్ చేయలేదు గవర్నమెంట్ అని చెప్పన్నారు. ఏదైతే మన ప్రజావాణిలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, అంటే ఈ అబ్బాయి రాఘవేంద్ర అనే అబ్బాయి వరంగల్ నుంచి కాల్ చేయడం జరిగింది. ఈ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి ఆ కుటుంబానికి, ఏవైతే పేద కుటుంబాలు 3 ఉన్నాయో ఆ 3 కుటుంబాలకి కూడా ఉచిత కరెంట్ అనేది నిన్న శాంక్షన్ అయిందంట. సో ఆ విషయం చెప్పడానికి కాల్ చేశాడు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ రఘువీర్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల ఈ ప్రజావాణి కార్యక్రమం వాల్యూ అనేది తెలంగాణ ప్రజలకు మరింత చేరువవుతుంది. ఎందుకంటే ప్రజావాణి, పబ్లిక్ పల్స్, మీ మాటలు ఎవరు వినకపోయినా ఖచ్చితంగా సీఎంఓలో కానీ లేకపోతే రెవెన్యూ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ ఇట్ ఈస్, సో మీ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు నోట్ చేసుకుంటారు.
తద్వారా మేము కూడా వాళ్ళకి లింక్స్ పంపిస్తూ ఉన్నాము. సో మీ ఏరియా వైజ్ సో ఈ ప్రజావాణి కార్యక్రమానికి అసలైన అర్థం మొదటి సక్సెస్ అయినటువంటి రోజు ఈరోజు. ఎందుకు అంటే ఈ ప్రజావాణిలో కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వరంగల్ నుంచి రఘువీర్ అనే అబ్బాయి లా చదువుతూ ఉన్నాడు. సో వాళ్ళ చుట్టుపక్కల ఏవైతే పేద కుటుంబాలు ఉన్నాయో సో వాళ్ళు వినతి పత్రం అప్లికేషన్ పెట్టుకున్నారు. కరెంట్ రావట్లేదు, లైక్ ఉచిత కరెంటు కోసం అర్జీ పెట్టుకున్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఫ్రీ ఇస్తా అన్నారు కదక్క. వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని చాలా రోజులైంది, బట్ ఇంకా వీళ్ళకి మరి శాంక్షన్ చేస్తలేరు ఉచిత కరెంట్ అనేది అని చెప్పి మా ప్రజావాణిలో దాదాపు 3-4 రోజుల క్రితం మరి అబ్బాయి కాల్ చేయడం జరిగింది. మళ్ళీ సరిగ్గా ఇదే రోజున కాల్ చేసి అక్క నిన్నటి నుంచి వాళ్ళకి ఉచిత కరెంట్ వస్తూ ఉన్నది, మీతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడిన నెక్స్ట్ డే నుంచే మరి వాళ్ళ కరెంట్ వస్తూ ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం నాన్న. ఏ మంచి మోటివ్తో అయితే మేము ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలుపెట్టామో సో ఇది దిగ్విజయంగా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది, సక్సెస్ఫుల్గా ముందరికెళ్తా ఉంది, ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకొస్తూ ఉంది, ప్రజలకు ప్రభుత్వానికి ఉన్నటువంటి గ్యాప్ని ఒక ఫుల్ఫిల్ చేయబోతోంది. అట్లీస్ట్ మాకు ఒక వాయిస్ కావాలా, మా సమస్యలు చెప్పుకుంటామంటే వినే నాయకులు లేరు, మరి ఎవరిని అడగాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలని తెలియటువంటి సందిగ్ధంలో మోస్ట్ వండర్ఫుల్ గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ ఒకరు బాధ విన్నప్పుడు వాళ్ళకి రిలాక్స్గా ఉంటుంది, ఒక దారి అనేది వాళ్ళకి అక్కడి నుంచే దొరకడం అనేది స్టార్ట్ అవుతుంది. సో వై నాట్ ఆ దారి ప్రజావాణి ఎందుకు కాకూడదు? సో అందుకే దయచేసి నేను చెప్పేది ఒకటే, రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమానికి కాల్ చేయండి. ప్రజా సమస్యల పట్ల, రాజకీయాల పట్ల, పార్టీల పట్ల రకరకాల, ఇప్పుడు ఈరోజు చూస్తే బడ్జెట్ సమావేశం పెట్టారు, బడ్జెట్ని ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. బట్ తెలంగాణకు చూస్తే 0 బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఇక బీఆర్ఎస్ అంటారా ఒక్క ఎంపీ కూడా లేరు, అది వేరే విషయం. బట్ ఈ ఎంపీలు ఇంతమందిని గెలిపించుకుంటే మరి వీళ్ళు పోయి అక్కడ మాట్లాడింది ఏంది? తెలంగాణ అసలు పరిగణలోకి తీసుకోవట్లేదా? ప్రతిసారి తెలంగాణకి ఎందుకు ఇటువంటి వివక్షను తీసుకొస్తా ఉన్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. సో పలు అంశాల మీద, రాజకీయాల పట్ల, పాలన పట్ల, రకరకాల అంశాల పట్ల మీ వాక్కును, మీ సమస్యను, మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయడం కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది మేము మొదలుపెట్టడం జరిగింది. సో ఈ ప్రజావాణి కార్యక్రమంలో 2వ సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఈ ఉచిత కరెంటు. ఒకటేమో ఎంఆర్ఓకి సంబంధించినటువంటి అంశం క్లియర్ చేసాం మేము మొన్న. ఎవరైతే లాస్ట్ కాలర్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో లాస్ట్ డే 2 days బ్యాక్, అండ్ అదే రకంగా ఇప్పుడు ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఎవరికైతే ఉచిత కరెంట్ అర్జీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఇమీడియట్గా గవర్నమెంట్ వాళ్ళ అప్లికేషన్ని శాంక్షన్ చేయడం అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో ఇటువంటి విజయాలు, సో ఎప్పటికైతే ఈ ప్రోగ్రామ్కి కాల్స్ చేసిన తర్వాత, కాల్స్ చేయడం ఒక ఎత్తు, కాల్స్ చేసిన వాళ్ళు బాధలను చెప్పుకోవడం 2వ స్టెప్ అయితే, ఆ బాధలు చెప్పుకున్న తర్వాత వాళ్ళ బాధలు తీరిపోతే డెఫినెట్గా ప్రజావాణి అద్భుతంగా ముందరికి వెళ్తున్నట్టే. ఎవరో ఒక్కరు అంటే 100ల కొద్ది సమస్యలు ఉండొచ్చండి, 100 నెరవేరకపోవచ్చు, కానీ ఒక్కటన్నా నెరవేరుస్తాం చూసారా, ఆ ఒక్కటన్నా నెరవేర్చినందుకు చాలా తృప్తిగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఎనీవేస్ చాలా హ్యాపీగా ఉందండి. ఈ కార్యక్రమము సక్సెస్ రేట్లో ముందరికి వెళ్తూ ఉంది.